తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు మార్కును దాటేసింది. ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోత వాతావరణం నెలకొంది. రాబోయే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని తెలిపారు. 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర పెరగనున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో పని చేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు సైతం ఎక్కువగా ఎండలో తిరగరాదని హెచ్చరించారు. నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలని సూచించారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పుకోవాలి. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 13 జిల్లాలు నమోదవుతున్నాయి. ఇక వాతావరణ శాఖ కూడా 13 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎండ తీవ్రతకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఫణిరాజ్. విజయ్, ఈసారి మార్చి ముగిసేసరికి విపరీతమైనటువంటి ఎండలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ 5 రోజుల్లోనే దాదాపుగా 3 నుండి 4 డిగ్రీల పాటు ఎండలు పెరగడమే కాకుండా ఉష్ణోగ్రతలు ఈ విపరీతమైనటువంటి వడగాలతో కూడినటువంటి ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఏప్రిల్ మిడ్ అంటే మధ్యవారం నుండి ఈ రకమైనటువంటి వాతావరణం ఉండేది. కానీ ఈసారి మాత్రం తీవ్రమైనటువంటి వడగాలతో కూడినటువంటి ఉష్ణోగ్రతలు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అయితే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అవసరం ఉంటేనే ప్రజలు బయటికి రావాలని, అది కూడా ఉదయం 11 నుండి 11 దాటిన తర్వాత తిరిగి 4 గంటల వరకు కూడా వీలైనంత వరకు నీడ పట్టున ఉండాలని హెచ్చరించడం జరిగింది. మరోవైపు వృద్ధులు, మహిళలు, అలాగే పిల్లలు ఎవరైతే తొందరగా ఈ ఎండ దెబ్బకి గురవుతారో వీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక కరీంనగర్ వైపు కనుక చూసినట్లయితే ఇప్పటికే కొంతమంది ఎండల కారణంగా వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. జగిత్యాలలో ఒక బాలుడు కూడా ఇప్పటికే మృతి చెందినట్టుగా అధికారులు ధృవీకరించారు. మరోవైపు ఈసారి ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఉంటాయని, మే చివరి వరకు వీటి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతం నుండి ఆదిలాబాద్, అలాగే ఈ సింగరేణి కాలనీ ఉన్నటువంటి రామగుండం, పెద్దపల్లితో పాటు కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక ముఖ్యంగా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే బీపీ లాంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారు సైతం ఖచ్చితంగా తగు మోతాదులో నీటిని తీసుకోవడం ద్వారా వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఒకవేళ వడదెబ్బకు గురైనట్లయితే వీలంత త్వరగా ఆసుపత్రికి చేర్చాలని వారు అధికారులు కోరినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే దీనికి సంబంధించి ప్రజలు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు బయటికి రావడానికి కూడా హడలిపోతున్నారు. ఇక వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలందరికీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి మంచిర్యాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వివరించడానికి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరుణ్ కుమార్. రైట్ విజయ్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా రోజు కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తో కూడా మంచిర్యాల జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు
ఉదయం తమ పనులను ముగించుకొని 12 గంటల లోపు కూడా ఇంటికి వెళ్ళి సేవ తీరుతున్నటువంటి పరిస్థితులు సాయంత్రం 6 దాటిగా నీళ్ళకి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో 43.6 ఉష్ణోగ్రత అత్యధిక ఉష్ణోగ్రత, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 39.2గా కావచ్చు, నిర్మల్లో కూడా 34.6గా కూడా, అదేవిధంగా మంచిర్యాలలో కూడా 43.1గా కూడా ఉష్ణోగ్రతలు అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఎండ తీవ్రత చాలా ఇబ్బందులు పడతారు, ప్రజలు ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా కూడా వడగాల్పులతో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు కూడా వడగాల్పులు వీసేటువంటి అవకాశం ఉన్నదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కూడా ఎండల మధ్యాహ్నం సమయంలో పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రయాణాలు సాగించేటువంటి వారు ఎవరైనా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కూడా వాతావరణ శాఖతో పాటు డాక్టర్లు, వైద్యులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూడా ఏదైతే ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే బయటికి వెళ్ళే అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలి, చిన్నపిల్లలు, వృద్ధులైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఎండ సమయంలో బయట వెళ్లే వారు కూడా ఖచ్చితంగా రుమాలు ధరించాలంటూ కూడా వైద్యులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితిగా ఇప్పటికే కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఏదైతే ఎండ తీవ్రత కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా సింగరేణి ప్రాంతాలకు సంబంధించి కూడా ఇక్కడ సింగరేణి ప్రాంతాలలో కూడా ఎండ తీవ్రత అధికంగాను, ముఖ్యంగా ఓసీపీ గన్లు సింగరేణిలో కూడా ఓపెన్ కాస్ట్ గన్లు ఉన్న నేపథ్యంలో ఉక్కపోతే కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరొక 5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులతో పాటు ప్రతి జిల్లాలో కూడా 3 నుంచి 5% కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి అయితే ఇళ్ళ నుంచి బయటికి రావాలి. అదేవిధంగా కూడా నిమ్మరసంతో పాటు చల్లని పానీయాలను సేవించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కూడా ఎండ దెబ్బ బారిన పడి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే అటు వైద్యులు కావచ్చు, వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి. విజయ్, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. రైట్, తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలైతే కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల 2-3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరిగినట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తేల్చారు. అంతేకాకుండా ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా రాష్ట్రంలో ఎండ తీవ్రతకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ వరంగల్ నుంచి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్, అసలు మొత్తంగా వరంగల్లో కావచ్చు, వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఉష్ణోగ్రతలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఎండల తీవ్రత ఎక్కువ అవుతుంది. రోజు రోజుకి ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో జనాలు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ఇప్పటికే రాష్ట్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత మార్పులు దాటిపోయింది. ఇంకా ఈ 2-3 రోజుల్లో వరుసగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతుంది. ఇకపోతే ఎక్కువ కావడంతో అనేక జిల్లాలకు, రాష్ట్రంలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాకు సంబంధించి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ 2 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే అధికారులు అయితే ప్రకటించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప బయటికి రావద్దు. ఒకవేళ బయటికి వచ్చినా కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బయటకు వచ్చినటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉండాలి, తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ శాతం ఆరోగ్యం సంరక్షణ కూడా చేపట్టాలని వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ కోల్ బెల్ట్ ఏరియాలో తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.